ఈరోజు వీడియో పచ్చి కాకరకాయ ముక్కలతో నిలవ పచ్చడి పడుతున్నాను. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నా పేరు భవానీ. చెప్పా కదా కాకరకాయ పచ్చడిని. ముక్కలను కోసుకోవాలి. ముందు కాయలు కడిగెట్టి పెట్టి ఇలా ముక్కలు కోసుకోవాలి. అవి కాయలు లేతాయి అన్నమాట, అందుకని నేను గింజలు అట్టి పెట్టాను. ముదురుకాయలు అయితే కనుక గింజలు తీసేయండి, ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి. అందుకని ముక్కలన్నీ ఇలా కోసుకోవాలి. ఒక అంగుళంన్నర పొడవట్టి పెట్టుకుని అట్ట కొంచెం ఎల్లడుపుగా అట్టి పెట్టి కోసుకోండి. అలా కోసినాక కొంచెం పసుపు వేసి ఒక 100 గ్రాముల నూనె వేసి ముక్కల్ని బాగా కలపండి. కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. ముందే ఉప్పు వేయకండి, ముక్కల్లో వేస్తే నీరు వస్తుందన్నమాట, అందుకని వేయొద్దు. ఇది 15 నిమిషాల తర్వాత తీసాను. ఇప్పుడు చూడండి నూనె ఎలా ఉందో. అట్ట నూనె ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైనా మీరు ఎన్ని ముక్కలు తీసుకుంటే అట్ట కొద్దిగా నూనె ఉండేటట్టు కలుపుకోండి. ఇప్పుడు కొలత చెప్తాను, లెక్కలు చెప్తాను. ఇవి నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను, 200 గ్రాముల చింతపండు, 150 గ్రాములు కారము, 100 గ్రాములు ఉప్పు. కళ్ళుప్పుని మిక్సీ పట్టి వేసాను. ఉప్పు కొన్ని ఉప్పులు ఎక్కువ ఘాటు ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కదా, అందుకని ఉప్పుని పచ్చడంతా పట్టడం అయిపోయినాక అప్పుడు ఉప్పు చూసుకుని చాలకపోతే కొంచెం కలుపుకోండి. అవి వేసినాక చక్కగా కలుపుకోవాలి. మళ్ళీ చూడండి నూనె లేదు కదా అసలు, ఇంకొంచెం నూనె పడుతుంది. మొత్తం ముందు వేసింది కానీ ఇప్పుడు కానీ నేను ఏదన్నా కానీ 150 గ్రాముల దాకా నూనె వేసి ముక్కల్ని బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టే. ఇది 3వ రోజు అన్నమాట. 3వ రోజుకు చూడండి చక్కగా నానింది కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు ముక్కలన్నీ ఏరి పక్కన పెట్టి ఆ గుజ్జుని మిక్సీ వేసుకోవాలి మెత్తగా. పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా చేదుగా ఉంటుందేమో అలా అనుకోవద్దు, చేదు కూడా ఉండదన్నమాట, చాలా రుచిగా ఉంటుంది. కానీ పచ్చడిని ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకండి. పెట్టకుండా ఉంటే బాగా ముక్క ఊరుతుంది, పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 2 స్పూనులకి మెంతులు వేయించుకోవాలి. చూడండి చిటపటమంటున్నాయి కదా, అలా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టుకుని 150 గ్రాములు ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి చక్కగా వేగనివ్వాలి. చూడండి వేగినాయి కదా, ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. అవి కూడా కాలినాక 2 చిన్నుల్లిపాయలు నొలిసి అలా పేస్ట్ చేసుకుని దాన్ని వేయండి ముందు. అది వేగినాక కొంచెం కరివేపాకు వేయండి. ఈ తాలింపు కాలినాక పక్కన పెట్టండి. ఇప్పుడు కాలింది, ఇది పక్కన పెట్టేసి మెంతుల్ని ముందు పొడి చేసుకుని తర్వాత చిన్నులపాయలు వేసి అలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక గుజ్జు పక్కన పెట్టా కదా తీసి, దాన్ని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. వేసుకుని వేసాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి వేసుకుని ఈ ముక్కలు వేసి మెంతిపిండి, చిన్నుల్లిపాయది ఆ పేస్ట్ వేసి కలుపుకోవాలి. మీకు ఒకటి తెలుసా, ఇలా కారం పచ్చళ్ళు కలిపేటప్పుడు చేతికి కొబ్బరి నూనె రాసుకుంటే మంట ఉండదన్నమాట. అందుకని కొబ్బరి నూనె రాసుకుని పచ్చడి కలపండి. ఇది ఒక చిట్కాన అన్నమాట. ఇప్పుడు తాలింపు ఆరిపోయింది, ఆరినాకే కలపాలి, వేడి మీద పోయొద్దు. వేడి మీద పోస్తే దాంట్లో నీరంతా పీల్చేసుకుంటుంది అన్నమాట పచ్చట్లో. అందుకని ఆరిపోయినాక ఇలా కలుపుకుని ఒక సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక వారం రోజులు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక వారం బయట పెట్టండి, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. కొంచెం అన్నం వేసుకుని ఇలా కలుపు తింటే భలే ఉంటుందన్నమాట. తిని చూడండి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చెప్పండి. ఇలా మీరు కూడా పచ్చడి పట్టి చూడండి.